హలో నమస్తే, వెల్కమ్ టు యూనిక్ ఫుడ్స్. వినాయక చవితి సందర్భంగా 9వ రోజు బొజ్జ గణపయ్యకు చాలా ఇష్టమైన బూందీ లడ్డు తయారు చేయబోతున్నాం. ఈ రోజు జల్లించిన శనగపిండిని 2 కప్పులు ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. బూందీని మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. ముందుగా మంట పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో ఒక ప్యాకెట్ నూనె పోసుకొని వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలి. మన దగ్గర బూందీ గంట లేదు కాబట్టి మనం అప్పల గంట తోటి చేసుకున్నాం. బూందీని 80% కాలిన తర్వాత తీసి పక్కన ఉన్న గిన్నెలో వేసుకోవాలి. బూందీ రెడీ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో చక్కెర 2 కప్పులు వేసుకొని 1 కప్పు నీరు పోసుకోవాలి. చక్కెర బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి జీడిపప్పు, కిస్మిస్ లో వేసి బాగా కలిపి కొద్దిసేపటికి మనకు వీడియోలో చూపించిన విధంగా చక్కెర పాకం ఇలా తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిందంటే మనకు చక్కెర పాకం రెడీ అయింది. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న బూందీని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అలాగే స్టవ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. దించి పక్కకు పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత బూందీ లడ్డూల్ని ఉండలుగా చుట్టుకోవాలి. అలా మనకు ఇష్టమైన బూందీ లడ్డు రెడీ అయ్యాయి. అలా రెడీ అయిన 100 బూందీ లడ్డూలని బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించి మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా మా ఛానల్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ దండం పెట్టుకొని చేసిన బూందీ లడ్డూలని మా గల్లీ గణపయ్య దగ్గరికి వచ్చిన భక్తులందరికీ లడ్డూలని పంచడం జరిగింది. లడ్డూలు తిన్న జనాలు బాగున్నాయని చెప్పడం నాకెంతో ఆనందం కలిగించింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.